పీరియడ్ దాటిపోయింది బట్ ఇంకా ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది రాలేదు అంటే యూజువల్గా ఏంటంటే మనం 21 to 35 డేస్ సైకిల్ అనేది నార్మల్ సైకిల్గా పరిగణిస్తాం. అలా కాకుండా 40 డేస్ అయింది, 45 డేస్ అయింది అయినా కూడా పీరియడ్ అనేది రానప్పుడు డెఫినెట్గా అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇమీడియట్గా అంటే మిస్డ్ పీరియడ్ అయిన వెంటనే చేస్తారు. అప్పుడు కొన్నిసార్లు నెగిటివ్ వస్తుంది. బట్ ఒకవేళ నెగిటివ్ వచ్చినా కూడా కన్ఫర్మ్ గా ప్రెగ్నెన్సీ లేదు అని చెప్పలేం. సో యూజువల్ గా ఏంటంటే అలాంటప్పుడు మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నట్టయితే అందులో గనక కూడా నెగిటివ్ వచ్చినట్టయితే అప్పుడు మీరు పీరియడ్ రావడానికి టాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంచెమే బ్లీడింగ్ అవుతుంది బట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే యూజువల్గా ప్రెగ్నెన్సీ అనేది ఇంప్లాంట్ అయ్యేటప్పుడు అంటే గర్భసంచిలో ఇంప్లాంటేషన్ జరిగేటప్పుడు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని అంటాం. సో అలాంటప్పుడు కూడాను ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ ఉంటుంది. అంటే నేను ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎనీ అబ్నార్మల్ కైండ్ ఆఫ్ బ్లీడింగ్ ఉన్నా కూడాను డెఫినెట్ గా మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవాల్సిందే. సో యూజువల్ గా ఏంటంటే ఎనీ అబ్నార్మల్ టైప్ ఆఫ్ బ్లీడింగ్ ఉన్నా కూడాను కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ రావచ్చు.